మంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. పార్టీ వ్యవహారాల్లో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లీడర్ నుంచి కేడర్ వరకు అభిప్రాయాలు తెలుసుకుంటారు. అవసరమైతే సర్వేలు కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరుపై ఫోకస్ పెట్టారు. వారికి మార్కులు వేసి ర్యాంకులు ఇవ్వనున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు ఇదే టెన్షన్ పట్టుకుంది. శాసనసభ్యులకు ర్యాంకులు ఇచ్చేందుకు చంద్రబాబు ఎంచుకున్న క్రైటీరియా ఏంటి? ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు? ప్రజలతో పాటు కార్యకర్తల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాక్టికల్ వాది. ప్రతి అంశాన్ని స్థూలంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ కీలక నేతల పనితీరు వరకు అన్ని విషయాల్లో సర్వేలు చేయిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రులకు ప్రస్తుతం ఇదే టెన్షన్ పట్టుకుంది. పనితీరుపై చేయించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ఏ ర్యాంకు వస్తుందో, ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయేమోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల విషయంలో ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. అధికారం చేతుల్లో ఉందని చెలరేగిపోయే లీడర్లకు సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన ఐవీఆర్ఎస్ సర్వే ముక్కుతాడులా మారింది. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలోనూ టీడీపీ సర్వేలు చేసిన విషయాన్ని గమనించాలి. పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి నేతల తీరుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యతిరేకత వస్తే లోపాలను సరిదిద్దుకోమని క్లాస్ తీసుకునేవారు. అప్పటికి మార్పు లేకపోతే పక్కన పెట్టేవారు. తెలుగుదేశంలో ఇది ఓపెన్ సీక్రెట్. గత ఎన్నికల్లో కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తీర్పుకు విరుద్ధంగా ప్రజాప్రతినిధులు నడుచుకుంటున్నారేమోనన్న అనుమానం చంద్రబాబుకు లేకపోలేదు. దీంతోనే ఓవైపు నిఘా వర్గాల నివేదికలను పరిశీలిస్తూనే మరోవైపు పార్టీ శ్రేణులతో పాటు ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వైసీపీ పాలనలో అప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. ప్రజలు ప్రతిపక్ష శ్రేణులను వేధించి అక్రమ కేసులతో జైళ్లకు పంపారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందారని అంటారు. ప్రజా వ్యతిరేకత పెరిగినా జగన్ పట్టించుకోలేదు. తనకు తిరుగులేదన్నట్లుగా విర్రవీగారు. వాస్తవాలను గ్రహించి తప్పులను సరిదిద్దుకోకుండా ముందుకు వెళ్లడంతోనే గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురువ గ్రానైట్ గనులు వైసీపీ నేతలు దోచేశారనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఎమ్మెల్యేలే నేరుగా ఇసుక అక్రమ రవాణా చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫ్యాన్ పార్టీ అంటే ప్రజలు హడలిపోయారు. దీంతోనే చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వైసీపీ నేతల తరహాలోనే టీడీపీ లీడర్లు ఎవరైనా వ్యవహరిస్తున్నారా, తప్పులు చేస్తున్నారా అన్న కోణంలో ఐవీఆర్ఎస్ సర్వేలో ఆరా తీశారు. ప్రకాశం జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. రాష్ట్ర విభజన తర్వాత ఆ ఓటర్లు వైసీపీకి టర్న్ అయ్యారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాన్ పార్టీ నేతలు వ్యవహరించిన తీరుతోనే గత ఎన్నికల్లో ఓడించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 సీట్లకు గాను 10 చోట్ల టీడీపీని గెలిపించారు. ఒంగోలు లోక్సభ సీటు కూడా సైకిల్ పార్టీకే దక్కింది. ప్రజా ప్రతినిధులు నిజంగానే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారా, లేక సొంత వ్యాపకాలకే పరిమితం అయ్యారా? జనం ఏమనుకుంటున్నారు, పార్టీ శ్రేణుల అభిప్రాయం ఎలా ఉంది అన్న అంశాలపై సమాచారం సేకరించారు. దీంతో ఎవరి జాతకం ఎలా ఉందో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లా మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ పనితీరుపై సీఎం చంద్రబాబు ర్యాంకులను ప్రకటించారు. సాంఘిక సంక్షేమ మంత్రి బాల వీరాంజనేయ స్వామికి 5వ ర్యాంకు వచ్చింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పనితీరుకు 13వ ర్యాంకు దక్కింది. ఫైళ్ల పరిష్కారం ఆధారంగా ర్యాంకులు నిర్ణయించారు.
అయితే కొన్ని పెద్ద శాఖల్లో భారీగా ఫైళ్లు ఉంటాయి, చిన్న డిపార్ట్మెంట్స్ లో తక్కువ ఫైల్స్ ఉంటాయి. దీంతో మంత్రుల ర్యాంకులు సైంటిఫిక్ గా లేవనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ ఇన్ఛార్జీల పనితీరు బాగుందా లేదా, ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారా లేదా, జనానికి అందుబాటులో ఉంటున్నారా లేదా వంటి అంశాలతో పాటు వీరు వ్యవహరిస్తున్న తీరుపై ఆరా తీశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఐబీఆర్ఎస్ సర్వే పూర్తయింది. సీఎం చంద్రబాబుకు ఇచ్చేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఎవరికి ఏ ర్యాంకు వస్తుందోనని అందరూ టెన్షన్ పడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే సీఎం చంద్రబాబు క్లాస్ ఎలా ఉంటుందోనన్న భయం కొందరిలో ఉంది. తక్కువ ర్యాంకు వస్తే ప్రజల్లో పలుచన అవుతావేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ర్యాంకులు ప్రకటించిన తర్వాత ఎవరి జాతకం ఏంటో బయటపడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.